న్యూజెర్సీలో సాయి దత్తా పీఠం 10th యానివర్సరీ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ఈ ఈవెంట్ భాగంగా ఏర్పాటు చేసిన అమ్మ కొండవీటి జ్యోతిర్మయ్ ఘానామృతం అలరించింది. అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న సాయి దత్తా పీఠంలో 10వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. న్యూజెర్సీలోని ఎడిసన్లో 9 రోజుల పాటు అనేక ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను నిర్వహించారు. హోమాలు, అర్చనలు, బాబా హారతితో పాటు పల్లకి సేవ నేత్రపర్వంగా సాగాయి. ఈ వార్షికోత్సవాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రవాసులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీ ఆకట్టుకుంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అమ్మ కొండవీటి జ్యోతిర్మయ్చే సత్సంగ్ నిర్వహించారు. పలు అన్నమయ సంకీర్తనలను అమ్మ జ్యోతిర్మయ్ రసరమ్యంగా ఆలపించారు. అమ్మ ఆధ్యాత్మిక గానామృతంలో భక్తులు పరవశించారు. ఈ సందర్భంగా పలువురిని ఘనంగా సన్మానించి సత్కరించారు. సాయి దత్తా పీఠం వార్షికోత్సవ కార్యక్రమాలకు చక్కటి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేసిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ ఆశీర్వచనాలు అందించారు. ఇక ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య. ఈరోజు దత్త క్షేత్రంలో, అలాగే శివ వైష్ణవ టెంపుల్గా ఉన్న న్యూజెర్సీలో వేంచేసినటువంటి సకల దేవతామూర్తులను ఇక్కడ ఉంచడం, తద్వారా ఈ టెంపుల్కి ఒక 10 సంవత్సరాలు కావటం, దాని యొక్క వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు సంకీర్తన ఇక్కడ సత్సంగ్ చేయటం కూడా చాలా సంతోషం. అందరూ కూడా సగుణంలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని సాధన చేయగా నిర్గుణంగా పరిణమించటానికి ఒకానొక మంచి సాధనగా ఈ క్షేత్రం ఏర్పడిందని, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు కానీ ఈ క్షేత్రాన్ని, అంటే ఈ క్షేత్రం అని ఎందుకంటున్నానంటే ఇది ఒక అందరి దేవతామూర్తులు ఉన్నటువంటి క్షేత్రంగానే నాకు కనిపిస్తుంది. ఈ శివ విష్ణు టెంపుల్కి ఇంకా చక్కదైనటువంటి ఆదరణ లభించాలని, అట్లాగే మంచి కార్యక్రమాలు నెరపుతూ ఉన్నారు, ఇంకా నెరపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ స్వామివారి అనేక అనంత మంగళాశాసనాలు. జై శ్రీ వెంకటేశ, జై శ్రీ అన్నమాచార్య. సాయిరామ్, శ్రీమాత్రే నమః. సాయి దత్తపీఠం శ్రీ విష్ణు దేవాలయం నుంచి రవిశర్మ శంకర్ మంచిని అందరికీ తెలుసు. ముందుగా సాయి దత్తపీఠం అంటేనే ఒక ఫ్యామిలీ, ఎస్డిపి ఫ్యామిలీ. ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో భక్త మహాశైలకి సాక్షి టీవీ, స్వరాజ్ టీవీ, అలాగే జేఎస్డబ్ల్యూ టీవీ వీక్షిస్తున్న మహాశీలందరికీ కూడా నమస్మాంజలి. అందరికి కూడా మన సాయి దత్తపీఠం శ్రీ విష్ణు దేవాలయ 10వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే లాస్ట్ టైం కూడా చెప్పాము, మొన్న 29th నుంచి జూన్ 29th నుంచి జూలై 7th అంటే ఈ రోజు వరకు కూడా కంటిన్యూ 9 రోజులు 10వ వార్షికోత్సవ సెలబ్రేషన్స్, 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాం మనం. దానిలో భాగంగా ఎన్నో పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. మన దగ్గర ఉన్న దేవతామూర్తులందరికీ కూడా హోమాలు, ప్రతి ఒక్క దేవతామూర్తికి మూలమంత్రయుక్తంగా హోమం, అదే రోజు అభిషేకం, కలశాభిషేకం, ఈవినింగ్ పూజ, మరలా కల్చరల్ ప్రోగ్రాం ఇలా ఏర్పాటు చేసుకొని 29th నుంచి కంటిన్యూ ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతామూర్తిని. ఫస్ట్ 29th మనం ప్రారంభించాం మనం నవగ్రహాలతో గణపతి హోమం చేసుకొని, నవగ్రహాలకి శనీశ్వర భగవానికి హోమం చేసుకొని అభిషేకం చేసుకున్నాం. అలాగే 30th రోజు సండే రోజు గణపతి హోమం చేసుకొని మరలా లక్ష్మీ గణపతి హోమం, అయ్యప్పకి మూలమంత్ర హోమం చేసుకొని అయ్యప్ప పడి పూజ, గణపతి పూజ చేసుకున్నాం. 3వ రోజు సోమవారం రుద్రహోమం చేసుకొని శంకర భగవానికి, అమరేశ్వర స్వామికి కలశాభిషేకం, రుద్రాభిషేకం చేసుకున్నాం. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి, ఆరుపడి వీడికి మూలమంత్ర హోమం చేసుకొని ఆ రెండింటికి అభిషేకాలు చేసుకున్నాం. అలాగే బుధవారం రామ పరివారికి, రామానుజాచార్య స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి కూడా చక్కగా మూలమంత్ర హోమం చేసుకొని అభిషేకం చేసుకున్నాం. ఏదైతే రుద్రహోమం చేశామో అదే రోజు ఆదిశంకరాచార్య స్వామి వారికి కూడా చక్కగా అభిషేకం చేసుకున్నాము. గురువారం బాబా గారికి, దత్త పరంపరకి అభిషేకం చేసుకొని అలాగే హోమం చేసుకొని అభిషేకం చేసుకున్నాము. శుక్రవారం కంచికామాక్షి మాత, లలితామాత, వాసవి మాత మూలమంత్ర హోమం మరియు అభిషేకం, లలితా సహస్రనామ పారాయణం ఇవన్నీ చేసుకొని ఈ 9 రోజులు కూడా ఈవినింగ్ మళ్ళా కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకొని శనివారం నిన్నటి రోజున 6వ తారీఖు నిన్న రోజు ఉదయం
శనివారం మామూలుగానే వెంకటేశ్వర వారికి అభిషేకం ఉంటుంది, సుప్రభాత సేవ ఉంటుంది. ఉదయం 5:15కి బాబా హారతి చేసుకొని 6 గంటలకి సుప్రభాత సేవ చేసుకొని 7 గంటలకి బాబా గారికి నవగ్రహాలకి అభిషేకం చేసుకున్నాం. 8 o'clockకి సుదర్శన హోమం చేసుకున్నాం. చాలా మంది భక్తులు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. మన ఋత్వికులు ఏంటి, గురువులు ఏంటి అందరూ పార్టిసిపేట్ చేసి సుదర్శన హోమం అది అయిపోతూనే స్వామివారికి 108 కలశాలతో తిరుమంజనం అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని కూడా భక్తులందరూ వారి స్వహస్తాలతో కలశాలు తీసుకొచ్చి స్వామివారికి అందించారు. అది అయిపోతేనే పూజ చేసుకొని నిన్నటి రోజున వారాహి నవరాత్రులు ప్రారంభం కాబట్టి నేను ఉదయం ప్యారలర్గా అమ్మవారి కలశ స్థాపన పూజ, కలశ స్థాపన ఇవన్నీ చేసుకొని 10:30 AM దుర్గా సప్తశతి పారాయణ చేసుకున్నాం. అలాగే సేమ్ టైంలో శనీశ్వర భగవాన్ తైలాభిషేకం చేసుకున్నాం. ఈవినింగ్ 4 o'clockకి హనుమాన్ అర్చన, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుని ఈవినింగ్ 6 o'clockకి శ్రీచక్ర అభిషేకం, లలితాసహస్రనామ పారాయణం ఇవన్నీ నిన్నటి రోజున మొదటి రోజు వారాహి నవరాత్రుల్లో భాగంగా చేసుకుని రాత్రి భజన్స్ కూడా చేసుకున్నాం. ఇకపోతే రెండో రోజు ఈరోజు కల్చరల్ మన యానివర్సరీ సెలబ్రేషన్స్ లాస్ట్ డే, వారాహి నవరాత్రులు రెండో రోజు. ఈరోజు ఉదయం కూడా చక్కగా స్వామివారి అభిషేకం అన్ని నిత్యార్చనలు అన్ని చేసుకొని దుర్గా సప్తశతి పారాయణ చేసుకున్నాం. అలాగే ఈరోజు ఈవినింగ్ అమ్మవారి శ్రీచక్ర అభిషేకం చేసుకున్న తర్వాత అమ్మవారి పారాయణ అయిన తర్వాత మనకి టీటీడీ తరపు నుంచి మీకు తెలుసు అమ్మ గురు జ్యోతిర్మయ్య గారు వారు వచ్చున్నారు. వారితో ఈ రోజున సంకీర్తన కార్యక్రమం, సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఈ రోజున చివరి రోజుగా వారి కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఎంతో చక్కగా పాడారు, చాలా అందరూ పార్టిసిపేట్ చేశారు, అందరితో భజన చేయించారు. అది అయిపోతూనే స్వామివారికి సేనాస్వం చేసుకొని రెండో రోజు హారతి ఇచ్చుకొని ఇప్పుడు అందరూ మహాప్రసాదాలు తీసుకున్నారు. ఇవాటితో ఈ సెలబ్రేషన్స్ అయిపోవడం వల్ల కలశాలన్నీ ఉద్వాసం చేసి అందరికీ సంప్రోక్షణ చేశారు. చిన్న పల్లకి ఉత్సవం కూడా చేసుకున్నాం. అందరం భక్తులందరూ ఆ విగ్రహాలు పెట్టుకొని ప్రదక్షిణగా వెళ్ళొచ్చారు. ఈ రోజుతో సెలబ్రేషన్స్ అయిపోయినాయి. ఏది యానివర్సరీ సెలబ్రేషన్స్, కానీ వారాహి నవరాత్రులు కంటిన్యూ అవుతాయి. వచ్చే ఆదివారం దాకా ఈ వారాహి నవరాత్రులు ఉదయం పూట దుర్గా సప్తశతి పారాయణం, ఈవినింగ్ సాయంత్రం పూట లలితా సహస్రనామ పారాయణం రోజు జరుగుతూనే ఉంటుంది. వచ్చే ఆదివారం చివరి రోజున ఈవినింగ్ వారాహి మూలమంత్ర హోమం చేసుకుంటాం. ఈవినింగ్ చేసుకొని మూలమంత్ర హోమం అయిన తర్వాత అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారిని పల్లకీలో పెట్టుకొని ఊరేగింపుగా బయటికి తీసుకెళ్లి మరలా తీసుకొచ్చి హారతి ఇచ్చుకుంటాం. దాంతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. దీనికి సంబంధించి ఎంతో మంది సహకరిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకి ఎంతో మంది వచ్చారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. నేను ఏ కార్యక్రమం జరగాలన్నా దాతలు ఉండాలి, స్టాఫ్ ఉండాలి, వాలంటీర్స్ ఉండాలి, అలాగే భక్తులు ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే ఆ ఫంక్షన్ సక్సెస్ అవుతుంది. ఈ సందర్భంగా ఎవరెవరైతే సపోర్ట్ చేశారో చేస్తున్నారో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికి కూడా నమస్తమాంజలి తెలియజేస్తూ, ఎవరైతే ఇంకా ఇప్పుడు రాలేదో మిగిలిన రోజుల్లో వచ్చి అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలోమని కోరుకుంటూ, ఈ సందర్భంగా చాలా మంది పెద్దలు వచ్చారు. వచ్చిన వాళ్ళు మా తమ్ముడు బ్రహ్మశ్రీ మహాదేవ శర్మ గారు కూడా ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషం. అదే ముఖ్య కార్యక్రమంలో వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మిగిలిన విషయాలు వారు మాట్లాడతారు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. సాయిదత్తపీఠం శివ విష్ణు దేవాలయం 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ అత్యంత వైభవపేతంగా మనకి ఇక్కడ ఎడిసన్లో బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారి యొక్క ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు, అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రతిరోజు ఈ 10 రోజుల్లో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంతో ఇటు కంచి కామాక్షి అమ్మవారిని, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి 108 కలశాలతో అభిషేక కార్యక్రమం, అలాగే సుదర్శన నారసింహ హోమం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైనటువంటి హోమాలు, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ 10 రోజులు ఉదయం పూట వైదికమైనటువంటి కార్యక్రమాలు. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు అని కోరుకునేటువంటి ఏకైక ధర్మం సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మంలో అందరూ బాగుండాలి,
లోకం బాగుండాలి, అమెరికాలో ఉన్నటువంటి అందరూ బాగుండాలి, భారతదేశంలో ప్రపంచంలో అన్ని లోకాల్లో ఉన్నటువంటి సర్వ ప్రాణులు సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునేటువంటి మన ధర్మంలో ఈ 10 సంవత్సరాలు అత్యంత వైభవపేతంగా శివ విష్ణు దేవాలయం నడవడం, రఘుశర్మ శంకరమంచి గారు కానివ్వండి, డైరెక్టర్సు, అలాగే వాలంటీర్సు, స్పాన్సర్సు, భక్తులు అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి అందరు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ ప్రోగ్రామ్స్ జరగడం, భజనలు జరగడం, మరి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ పూర్తయినాయి. అయితే ఇంకొక విశేషం ఏంటంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. ఇవాళ 2వ రోజు. వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటారు. అంటే మంత్రోపాసన ఉండి గురూపదేశం ఉన్నటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నవరాత్రులు చేస్తారు. వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్. ఆ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సకల మనోభీష్టాలు సిద్ధిస్తాయని చెప్పి ఈ 10th యానివర్సరీ శుభాకాంక్షలు మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్ తరపున తెలియజేస్తూ స్వస్తి.